హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విద్య. ఈ రోజు అయితే మీ ముందుకు ఒక మంచి రెసిపీని అయితే తీసుకొని వచ్చేసానండి. మనకి తక్కువ టైం ఉన్నప్పుడు సింపుల్గా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకునే కర్రీ బెండకాయ కర్రీ అండి. సో నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అన్నది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. సరే, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం బెండకాయలు ఒక 1/2 kg తీసుకొని బాగా కడుక్కొని దీన్ని జిగురు లేకోకుండా ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకోవాలండి. లేకపోతే జిగురు జిగురుగా అయిపోతుంది. తుడిచి ముక్కలుగా పెట్టుకొనేసి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు, మ్యాక్సిమం మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోండి. దీనికోసం ఒక ఉల్లిపాయ, 2-3 టమాటాలు తీసుకొని సన్నగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను ఒక 2 minutes లేదా 5 minutes పాటు బాగా ఫ్రై చేయాలండి. జిగురు లేకోకుండా మనకి బాగా ఉంటుంది, కొంచెం కలర్ మారే వరకు. దీనికోసం ఇలా మొత్తం అంతా ప్రిపేర్ చేసుకున్నాను. ఆనియన్, టమాటా, ఎండుమిర్చి, చిన్న సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. తర్వాత ఇలాగ నేను అన్నీ ఒకేసారి కట్ చేసుకొని మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను, చూసేయండి. తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ప్యాన్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా వేయలేదు, వేస్తున్నా. సో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అన్నీ వేసి వేయించుకోవాలండి. ఇది మనకి బాగా 5 minutes పాటు బాగా వేగనీయాలి. ఆల్మోస్ట్ అందరికీ బెండకాయ కర్రీ చేయడం ఎలాగో తెలుసు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను ఎలా చేస్తున్నాను అన్నది అయితే చూపిస్తున్నాను. అబ్బో మీరు పెద్ద ఇదా అని మాత్రం చెప్పకండి. ఎవరి స్టైల్ వాళ్ళదండి. సో నా స్టైల్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. తర్వాత మీరు కూడా ట్రై చేయండి. కంపల్సరీ ఎలా వచ్చింది అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇంకా పోపుకి అయితే ఆవాలు, జీలకర్ర మనం ముందుగానే పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసి ఇందులోకి వెల్లుల్లి కూడా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం టమాటాని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లోకి వేసుకొని ఒక 2 minutes పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బెండకాయలను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ బెండకాయలను కూడా ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఒక 2 minutes పాటు మొత్తం కలిసేలాగా అంతా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, పసుపు, మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఇలా అయితే తీసుకోవాలండి. మొత్తం పిసికేసి తర్వాత దాంట్లో ఉన్న తొక్కును అయితే వేరు చేసి ఆ వాటర్ని అయితే ఇందులోకి వేసుకోవాలి. చింతపండు వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చింతపండు పులుసు కంపల్సరీ వేసుకోవాలండి. అప్పుడే మనకి బెండకాయ కర్రీ అనేది టేస్టీగా సూపర్గా వస్తుంది. సో తర్వాత కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం కారం తక్కువ వేసుకోవాలి. ఇంకా మీకు కర్రీలోకి వాటర్ సరిపోలేదంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చింతపండు పులుసుతో పాటు వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. తర్వాత మనకు కావాల్సిన ఎందుకైనా బెండకాయ కూర అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే ఎమ్మీగా టేస్టీగా అనిపిస్తుంది. అది తింటే ఎలా ఉంటుందో వావ్ అని. సరే అండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.